ఆగస్టు 14న కూలీ అలానే వార్ 2 అయితే వచ్చేసినాయి. అయితే ఇప్పుడు అప్పర్ హ్యాండ్ మాత్రం వార్ 2దే అంటున్నారు. సో ఏంటా అప్పర్ హ్యాండ్ వార్ 2? సో ఒకసారి దీని గురించి వివరణ తీసుకుందాం. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. ఎస్, అప్పర్ హ్యాండ్ వార్ 2దే అంటున్నారు, ఏం చెప్తారు? అంటే యాక్చువల్గా కూలీ ట్రైలర్ ఇవ్వాలా వద్దా, ఎందుకంటే లోకేష్ కనకరాజ్ గారు మ్యాజిక్ కాబట్టి అంతా ఒక డిఫరెంట్గా ఉండబోతుంది, ఎందుకంటే బాగా సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్. సో అందువల్ల దానికి ట్రైలర్ ఇవ్వాలా వద్దా అనుకున్నారు. మరొకటి సూపర్ స్టార్ రజనీ గారి మేనియా, ఎట్లాగో ఆయన స్క్రీన్ మీద కనిపిస్తే ఆ రేంజ్ వేరు ఉంటుంది కదా. అంటే ఇప్పుడంటే పాన్ ఇండియా ఇవన్నీ అంటున్నారు, కానీ అవి ఏవీ లేని రోజుల్లో కూడా ఏషియన్ సూపర్ స్టారు అవుట్ ఆఫ్ ఓవర్సీస్లో జపాను, చైనా, మలేషియా కంట్రీస్లో కూడా చాలా బాగా ఆడిన రేంజ్ అంది సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. సో దాంతోపాటు మరొక 3-4 సూపర్ స్టార్లు ఉన్నారు అందులో. అంటే కింగ్ నాగార్జున గారు ఫస్ట్ టైం విలన్గా చేస్తున్నారు. తర్వాత ఉపేంద్ర డైరెక్టర్ కమ్ సూపర్ స్టార్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర ఉన్నారు. తర్వాత బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఉన్నారు. తర్వాత ఇంకా సీనియర్ యాక్టర్లు చాలామంది ఉన్నారు, సత్యరాజ్ లాంటి వాళ్ళు. సో వీటన్నిటినీ కలగా గంపలాగా ఉంది కాబట్టి దానికి ఆటోమేటిక్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కానీ మొన్న ట్రైలర్ వచ్చిన తర్వాత స్టోరీని ఏదో సరిగ్గా రివీల్ చేయలేదు. ఒక కూలీగా ఒక పెద్ద సామ్రాజ్యాన్ని ఎదురుతాడా అనేలాగా ఒక చిన్న హింట్ ఇచ్చి వదిలేశారు. ఇక వార్ 2కి వస్తే ఆ ఇద్దరు మల్టీ టాలెంటెడ్ హీరోలు, తారక్ అండ్ హృతిక్. వీళ్ళిద్దరూ కూడా ఇద్దరిలో ఉన్న కామన్ ఎలిమెంట్ ఏంటంటే ఇద్దరు ఎక్స్ట్రాడినరీ డ్యాన్సర్స్. హృతిక్ సూపర్ డాన్సర్, ఇంకా తారక్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఏ ఎలిమెంట్ అయినా అవలేలుగా చేసి పడేసే టైపు సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అండ్ మోరోవర్ RRR ప్రమోషన్స్కు మనం చూసాము. ఎక్కడ కొచ్చికి వెళ్తే మలయాళం, చెన్నైకి వెళ్తే తమిళనాడు, బెంగళూరుకి వెళ్తే కన్నడం, తెలుగులో చూసరికి తెలుగు, ముంబై వైపు వెళ్తే బాలీవుడ్ వైపు వెళ్తే హిందీ, ఎక్కడికి వెళ్తే అక్కడ మాట్లాడితే ఆఖరికి జపాన్లో కూడా RRR అయినప్పుడు జపాన్ వర్డ్స్ కొన్ని నేర్చుకొని వాళ్ళతో సంభాషించాడంట. దట్ ఈజ్ జూనియర్ యంగ్ టైగర్ NTR. సో అట్లాంటి రెండు ఉన్నప్పుడు ఆ ట్రైలర్ కూడా ఎంత బాగా కట్ చేశాడంటే డైరెక్టరు, అసలు ఇద్దరు నువ్వా నేనా హేమా హేమీలు అన్నట్టుగా ఉంటుంది సీన్ కానీ. అండ్ మోరోవర్ ఇద్దరికి కలిపి ఒక 300 డాన్సర్స్తో ఒక సాంగ్ కూడా పెట్టారంట. సో ఇక్కడ కూలీకి వస్తే అన్ని ఎలిమెంట్స్ ఉండొచ్చేమో కానీ డ్యాన్స్ పరంగా అంత ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. ఏదో పూజా హెగ్డే సాంగ్ ఒకటి బాగా ఫెమిలియర్ అయ్యింది, కానీ ఏదో ఒక ఐటమ్ సాంగ్ లా వరకే. కానీ పూజా హెగ్డే కూడా ఎక్స్ట్రాడినరీ డాన్సర్ ఏం కాదు, మామూలుగా హీరోయిన్గా డాన్స్ చేసి చేయొచ్చు, కానీ ఒక శ్రీలీల, ఒక సాయి పల్లవి లాంటి ఎక్స్ట్రాడినరీ డాన్సర్ అయితే కాదు. సో డ్యాన్స్ పరంగా చూస్తే ఇక్కడ కంపారిజన్ మీకు తెలిసిపోతుంది కదా, కూలీ కన్నా వార్ 2ఏ ఒక మెట్టు ఎక్కువ ఉంది అన్నట్టు. ఇకపోతే ఫైట్స్ అంటారా, అక్కడ అందరూ సీనియర్ సూపర్ స్టార్లు. ఫైట్స్ కూడా డిఫరెంట్గా ప్లాన్ చేస్తే చేయొచ్చు, కానీ ఇక్కడ క్లియర్గా వాళ్ళే ఓన్ రిస్క్ చేసి మరీ చేస్తున్నారుగా. రోప్ వేతో వైర్ వర్క్ కట్టుకొని. ఇక్కడ హృతిక్ కానీ ఇంకా తారక్ కానీ అన్ని ఎప్పుడు కూడా తారక్కి చాలా ఫ్రాక్చర్లు కూడా అయ్యాయి ఇట్లాంటి ఫైట్ సీన్స్లో. సో అక్కడ అది ఎరగొట్టేశారు. ఇకపోతే ఇక్కడ విజువల్ వండర్ ఏది వార్ 2, మనకు ఆ గ్రాఫిక్స్ కానీ ఫైట్స్ కానీ బాంబ్ బ్లాస్ట్లు కానీ గ్రాఫికల్గా చూస్తే ఒక రిచ్ హాలీవుడ్ సినిమా స్టైల్లో ఉంది. ఇది కంప్లీట్ ఒక భారతీయ డ్రామాటిక్ మూవీ లాగా అనిపిస్తుంది ఇది. సో జనాలకి కొత్తదనం ఎప్పుడు అలవాటే, బట్ ఏది ఉన్నా ఇక్కడ డ్యాన్స్ ఉంది, ఇది ఎక్కువ మెట్టు ఎక్కువ ఉంది, దీనికి హైప్ ఎక్కువ ఉంది, ఎందుకంటే హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానివల్ల ఉంది అని రకరకాలుగా అనిపించవచ్చు. కానీ అల్టిమేట్గా కథనం అంటే ఆ టేకింగ్, ఆ స్క్రీన్ ప్లే, దాని ప్రకారము స్టోరీ నరేషన్ ఎవరైతే బాగా చెప్పగలుగుతారో అది సినిమా అల్టిమేట్ హిట్. అది మనం చెప్పలేం సూపర్ స్టార్ ఉన్నాడా, కొత్త వాళ్ళతో వచ్చారా అని. బట్ రీసెంట్గా కొత్త వాళ్ళతో వచ్చినవి చాలా సినిమాలు చాలా బ్లాక్ బ్లాస్టర్ అయిపోయాయి. అది కమిటీ కుర్రాలు ఏవో వచ్చాయి. తర్వాత ఈ మధ్యకాలంలో టూరిస్ట్ ఫ్యామిలీ ఒక సినిమా వచ్చింది. పెద్ద ఫెమిలియర్ ఫేస్లేం కాదు, సిమ్రాన్ గారు హీరో, ఆయన పేరేదో ఉంటుంది, ఆయన తప్ప పెద్ద ఫెమిలియర్. కానీ ఏ రేంజ్లో ఒక 6 కోట్లు 7 కోట్లు ఖర్చు పెట్టిన సినిమా ఈరోజు 50-60 కోట్లు కలెక్ట్ చేసింది. సో అట్లా ఇప్పుడు కాంతారా అంతే కదా, ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి బ్లాక్ బాస్టర్ అయిపోయింది. సో సినిమాలో ఒక కంటెంట్ ఉండి ఆ నరేషన్, స్టోరీ నరేషన్ చెప్పగలగడం దర్శకుడికి బాగా అనిపిస్తే, బాగా
ప్రజలకి రీచ్ అయ్యేలాగా ప్రేక్షకులకి రీచ్ అయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అదే బ్లాక్ బాస్టర్. సూపర్ స్టారా కొత్త వాళ్ళ కాదు, బట్ ఇద్దరు హేమాహేమీలతో వస్తున్న సినిమా. ఇటుపక్క నిజంగా వార్ 2కి తర్వాత కూలీకి మధ్యలో వార్ అనే చెప్పాలి ఒక విధంగా, ఎందుకంటే 2 ఆగస్టు 14న రిలీజ్ అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ వార్ 2 తెలుగు, తమిళ్, హిందీ 3 భాషలను రిలీజ్ చేస్తున్నారు. బట్ కూలీ అలా కాదు, అన్ని భాషలు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అండ్ హిందీ. సో ఇట్లా అన్ని భాషలు రిలీజ్ చేయడం వల్ల ఇక్కడ ఎన్టీఆర్ గారు ఉండడం వల్ల సౌత్లో స్క్రీన్స్కి కొంతగా ఊరటకు దొరికింది వార్ 2కి. ఒకవేళ ఎన్టీఆర్ గారు లేకుండా అయితే అదే వార్ 2లో హృతిక్ రోషన్ టైగర్ షరాఫ్ వార్ 1లో టైగర్ షరాఫ్ హృతిక్ రోషన్ చేశారు. టైగర్ షరాఫ్ హృతిక్ రోషన్ కూడా వార్ 2 అయితే థియేటర్స్ దొరికేవి కాదు, సౌత్లో అంత క్రేజ్ ఉండదు. ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి సౌత్లో కూడా క్రేజ్, తెలుగులో థియేటర్స్ దొరుకుతాయి, తమిళ్లో కూడా ఆయనకి RRRతో ఒక రేంజ్ క్రేజ్ వచ్చేసింది. ఈవెన్ సింహాద్రి లాంటి సినిమాలకి మలయాళంలో కూడా మంచి క్రేజ్ వచ్చింది. కాబట్టి ఆయన కన్నడం కూడా బాగా పునీత్ రాజ్ కుమార్ వాళ్ళతో ఉన్న ర్యాపో ఉంది కాబట్టి కన్నడంలో కూడా మంచి ఫిల్మ్ లేదు. కాబట్టి సౌత్లో వార్ 2కి బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ స్క్రీన్స్ బాగా దొరుకుతున్నాయి. సో కంపారిటివ్గా అంటే స్క్రీన్స్ పరంగా కూడా దొరుకుతున్నాయి, డ్యాన్స్ పరంగా ఇది ఒక మెట్టు ఎక్కువ ఉంది అక్కడ. బట్ అక్కడ అందరూ సీనియర్ నటులు. సినిమాలో ఎంత ట్విస్ట్, ఎంత స్క్రీన్ ప్లే ఎంత బాగుంటేనే సినిమా ఆదరణలోకి వెళ్తుంది, లేకపోతే ఏది హిట్టా ఏది ఫట్టా అనేది చెప్పలేము. ఇద్దరూ మంచి దర్శకులే. అక్కడ కూలీకి ఎక్స్ట్రాడినరీ వరుస హిట్లతో దూసిపోతున్న దర్శకుడు, ఇక్కడ వార్ 2 కూడా వార్ అంత సక్సెస్ అయింది కాబట్టి వార్ 2కి ఇప్పుడు కాన్సెప్ట్. కాబట్టి ఈ రెండు గమనించుకుంటే దేనికదే గొప్ప అని చెప్పాలి. బట్ ట్రైలర్ పరంగా కొన్ని రకాల చిన్న చిన్న ఇట్లాంటి డ్యాన్స్ లాంటి ఎలిమెంట్స్ పరంగా చూస్తే కూలీయే వార్ కన్నా ఒక మెట్టు తక్కువ ఉంది అనిపిస్తుంది. అంటే ఇది కూడా ఏంటి, రేటింగ్స్ రివ్యూస్ ప్రకారం చెప్తున్నాను. నా అభిప్రాయము, నా సొంతంగా నాకు ఏదో ఎన్టీఆర్ అంటే ఇష్టం, రజనీకాంత్ గారు అంటే ఇష్టం లేదు కదా. రజనీకాంత్ గారు ఏమన్నా అందరూ పుట్టక ముందు నుంచి సూపర్ స్టార్గా ఉండి 7 పదుల్లో కూడా అంతగా ఆయన మేనియా చూపించగలుగుతున్నాడంటే ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. మన ఆ ఏజ్కి వచ్చేసరికి ఎలా ఉంటాం, ఎవడు బతుకుంటాడో లేదు కూడా చెప్పలేం. సో అది సెపరేట్ ట్రాక్. మొత్తం మీద వార్ 2 కూలీ ఇది ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాలి. ఎవరు నరేషన్ ఎలా ఉంది, ఎవరు టేకింగ్ ఎలా ఉండదు అనేది. ఎప్పుడైనా సినిమా అంటే అంతే కదండి, బిగ్గర్ దాన్ ది లైఫ్. అంటే మనకన్నా ఇంత పెద్ద తలలు, ఇంత పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఇంకోటి ఏంటంటే థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరుంటుంది. మామూలుగా ఇంట్లో ఓటీటీ ప్లాట్ఫామ్ మీద టీవీ స్క్రీన్ల మీద చూసేదానికి ఒక్కసారిగా 70mm స్క్రీన్ మీద చూసి డాల్బీ డిజిటల్లో చూస్తే ఆ సౌండ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. ఒక రాకెట్ వదిలేరంటే మన మీద నుంచి రాకెట్ వెళ్ళిందా అన్నట్టు ఉంటుంది. సో అట్లాంటి ఎఫెక్ట్తో చూస్తేనే సినిమా దాన్ ద లైఫ్. కాబట్టి చూద్దాం, ఆగస్ట్ 14 వరకు వెయిట్ చేస్తే ఎవరు నెగ్గుతారో తెలుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.